friends, welcome to Jai Jangu by Education YouTube channel. I am Jangu. So this is part 2 video of TS State 2017 paper 1. సో ఒకసారి మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ని అనాలిసిస్ చేద్దాం. సో ఈరోజు కూడా మళ్ళీ 8 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకే, అందులో 9th వన్, ఒక పాఠశాలలో 45 మంది విద్యార్థులకు 3 ఉపాధ్యాయులు కలరు. అదనంగా 300 మంది విద్యార్థులు చేరిన విద్యార్థులు అదే నిష్పత్తిలో ఉండుటకు అదనంగా కావలసిన ఉపాధ్యాయుల సంఖ్య ఎంత? సో ఇక్కడ 45 మంది విద్యార్థులకు 3 టీచర్స్ కలరు. అదేవిధంగా అదనంగా 300 మంది చేరితే ఇంకెంతమంది టీచర్స్ అవసరం అవుతారు? అదే క్వశ్చన్. సో 45 మెంబర్స్కి 3 టీచర్స్ అవసరమైతే 300 స్టూడెంట్స్కి ఎంతమంది టీచర్స్ అవసరం అవుతారు? ఇదే లెక్క. సో ఇక్కడ అడ్డగుణకరం చేయగా 300 ఇంటూ 3 బై 45. సో 3 1 జా 3 15 జా 15 1 జా 15 2 జా 15 0. సో 20 ఆన్సర్ ఇదే. సో మళ్ళీ అదనంగా 300 మంది విద్యార్థులకు 20 మంది టీచర్స్ అవసరం అవుతారు. సో ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. ఒకవేళ మొత్తం ఎంతమంది ఉపాధ్యాయులు అవుతారు అంటే ఆల్రెడీ 3 ఉన్నారు, అదనంగా 20 మెంబర్స్ చేరుతున్నారు కాబట్టి 20 + 3 మొత్తం ఉపాధ్యాయుల సంఖ్య 23, అంటే 23 టీచర్స్ అవసరం అవుతారన్నమాట. సో లెక్క ఇక్కడ వరకే కాబట్టి 20 ఈజ్ కరెక్ట్. 10th క్వశ్చన్. ఒక దీర్ఘ చతురస్రాకారపు ఇంటి స్థలం యొక్క వైశాల్యము 1875 మీటర్ స్క్వేర్ అంటే చదరపు మీటర్లు. దాని యొక్క పొడవు వెడల్పునకు 3 రెట్లు అయిన ఆ ఇంటి స్థలం యొక్క చుట్టుకొలత ఎంత? సో ఒక దీర్ఘ చతురస్రాకారపు ఇంటి స్థలం అంటే ఈ విధంగా దీర్ఘ చతురస్రం. ఓకేనా? ఇంటి స్థలం యొక్క వైశాల్యం ఎంత అట? 1875 మీటర్స్ స్క్వేర్. ఓకేనా? సో దాని యొక్క పొడవు వెడల్పునకు 3 రెట్లు. సో ఇది పొడవు, ఇది వెడల్పు. సో పొడవును ఎల్తోని సూచిస్తారు అండ్ వెడల్పును బీతోని సూచిస్తారు. సో దీన్ని ఎక్స్ అనుకుంటే దీనికంటే ఇది 3 రెట్లు ఎక్కువ కాబట్టి ఇది 3x అవుతుంది. ఓకేనా? సో 3 రెట్లు అయినా ఆ ఇంటి స్థలం యొక్క చుట్టుకొలత ఎంత? చుట్టుకొలత కనుక్కోవాలి. అయితే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ వైశాల్యానికి సూత్రం ఏంటిది? L ఇంటూ బి. యాక్చువల్గా వైశాల్యం మనకి ఇచ్చిండు అంటే 1875. సో ఎల్ అంటే ఎంత అనుకున్నాం? 3x ఇంటూ బి అంటే ఎంత? x ఈజ్ ఈక్వల్ 1875. సో 3x ఇంటూ x 3x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 1875. సో 3 అనేది ఇటు గుణిస్తుంది కాబట్టి అటు పోతే భాగిస్తుంది. సో x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 1875/3 అవుతుంది. సో 3తోని కొట్టివేత చేద్దాం. 3 6 జా 18, 3 2 జా 6, 1 మిగులుతుంది అంటే 15 అవుతుంది. 3 5 జా 15, 3 1 జా సో 625. x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 625. సో ఈ 625ని స్క్వేర్ రూపంలో రాద్దాం ఒకసారి, సరేనా? సో x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 625ని స్క్వేర్ రూపంలో రాస్తే 25 స్క్వేర్ అవుతుంది. సో ఈ స్క్వేర్ క్యాన్సల్, అప్పుడు x ఈజ్ ఈక్వల్ 25. సో x వాల్యూ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనం చుట్టుకొలత కనుక్కోవచ్చు. సో x ఈజ్ ఈక్వల్ 25 అంటే b వాల్యూ ఎంత అవుతుంది? x కాబట్టి
b ఈజ్ ఈక్వల్ టు 25 మీటర్స్. అండ్ ఎల్ వాల్యూ ఈ ఎక్స్ ప్లేస్లో 25ని అప్లై చేస్తే 3 × 25 ఈజ్ ఈక్వల్ 75 అవుతుంది. అంటే ఎల్ వాల్యూ 75, బి వాల్యూ 25. ఇప్పుడు మనకు చుట్టుకొలతకు సూత్రం ఏంటిది? 2 × ఎల్ ప్లస్ బి. సో 2 × ఎల్ ఎంత? 75 ప్లస్ బి ఎంత? 25. సో 2 × 75 ప్లస్ 25 100. సో 2 × 100 200. సో చుట్టుకొలత ఎంత అన్నట్టు? 200 మీటర్స్. సో ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. ఓకే ఫ్రెండ్స్, 11th ప్రాబ్లం ఇన్ పార్ట్ 2. x1, x2, x3 డాష్ 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 అప్ టు x10 పరిశీలనల యొక్క అంకమధ్యమము 30 అయిన x1 + 2, x2 + 4, x3 + 6 డాష్ 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 x10 + 20 పరిశీలనల యొక్క అంకమధ్యమం ఎంత? సో కొన్ని పరిశీలనల అంకమధ్యమం ఇచ్చి దాన్ని బేస్ చేసుకొని ఇంకొన్ని పరిశీలనల యొక్క అంకమధ్యమం మనం కనుక్కోవాలి. సో అంకమధ్యమం అంటే నథింగ్ బట్ సగటు. సో సగటుకు సూత్రం ఏంటిది? రాసుల మొత్తం బై రాసుల సంఖ్య, లేదా పరిశీలనల మొత్తం బై పరిశీలనల సంఖ్య. సో ఇక్కడ చూడండి, x1, x2, x3 డాష్ డాష్ అప్ టు 10 అంటే ఎన్ని ఉన్నట్లు? ఇక్కడ 10 ఉన్నట్లు. ఓకేనా? సో x1 + x2 + x3 + x4 + x5 + x6 + x7 + x8 + x9 + x10 బై 10. దీని యొక్క అంకమధ్యమం ఎంతట? ఈక్వల్ టు 30. సో ఎంత అవుతుంది? x1 + x2 + x3 + x4 + x5 + x6 + x7 + x8 + x9 + x10 ఈజ్ ఈక్వల్ టు, ఈ 10 అటు పోతే గుణిస్తుంది, ఇటు భాగిస్తుంది కాబట్టి అటు పోతే గుణిస్తుంది. సో 10 × 30 300. ఓకే, సో దీన్ని బేస్ చేసుకొని ఈ రెండవ పరిశీలనల యొక్క అంకమధ్యమాన్ని మనం కనుక్కోవాలి. సో నెక్స్ట్ వన్, x1 + 2 + x2 + 4 + x3 + 6 + x4 + 8. ఈ 8 ఎక్కడి నుంచి వచ్చింది అనుకున్నారు? అంటే 2, ఇక్కడ 2 వచ్చింది కదా, ఇక్కడ 4 వస్తుంది, 6 అంటే ఇది సెకండ్ టేబుల్ రన్ అవుతుంది. ఎక్కడ వరకు అంటే 20 వరకు. 2 × 1 = 2, 2 × 2 = 4, 2 × 3 = 6 అంటే నెక్స్ట్ వచ్చేది 8, ఆ తర్వాత వచ్చేది 10, ఆ తర్వాత వచ్చేది 12, అట్లా అన్నమాట. సో x5 + 10 + x6 + 12. ఓకే, ఇక్కడ రాస్తున్నా, ప్లస్ x7 + 14 + x8 + 16 + x9 + 18 + x10 + 20. ఇక్కడ వరకే కదా, ఓకేనా? సో బై ఎన్ని ఉన్నాయి మొత్తం? 1 2 3 4 5 6 7 8 9 10 ఉన్నాయి కాబట్టి బై 10. సో ఇప్పుడు ఎక్స్లన్నీ ఫస్ట్ రాద్దాం.
x1, x2, x3, x4, x5, x6, x7, x8, x9, x10. So x1 plus x2 plus x3 plus x4 plus x5 plus x6 plus x7 plus x8 plus x9 plus x10 by 10. సారీ, ఇక్కడ ఇంకా కొంత మిగిలింది. ప్లస్ ఇక్కడ నంబర్స్ ఉన్నాయి 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18, 20. వీటిని మనం కలపాలి. సో 2 + 4 6, 6 + 6 12, 12 + 8 20, 20 + 10 30, 30 + 12 42, 42 + 14 56, 56 + 16 72, 72 + 18 90, 90 + 20 110. సో ప్లస్ 110 ఇక్కడ అన్నట్లు. ఓకేనా? ఇప్పుడు x1 + x2 + x3 + x4 + x5 + x6 + x7 + x8 + x9 + x10. దీని వాల్యూ మీకు తెలుసా? ఇక్కడ ఉన్నది ఆల్రెడీ. ఇగో x1 + x2 + x3 అప్ టు x10 వాల్యూ ఎంత? 300. సో యాజ్ ఇట్ ఈస్గా ఈ 300ని మనం ఇక్కడ అప్లై చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో అప్లై చేద్దాం. దీని ప్లేస్లో 300 వస్తుంది. 300 ప్లస్ ఇక్కడ ఎంత ఉంది? 110 బై ఎంత? 10. సో 300 + 110 410 బై 10. 0 0 క్యాన్సల్. 141 141 1 క్యాన్సల్. సో ఎంత మిగిలింది? 41. సో వాట్ ఈస్ ద ఆన్సర్? 41. సో ఫస్ట్ ఆప్షన్ 42, సెకండ్ ఆప్షన్ 39, థర్డ్ ఆప్షన్ 40, ఫోర్త్ ఆప్షన్ 41. సో ఫోర్త్ వన్ ఈజ్ కరెక్ట్. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, 12th ప్రాబ్లం. సో ఒకసారి చూడండి. ఒక పటము యొక్క స్కేలు 1:2,50,000. ఆ పటములో 2 పట్టణాల మధ్య దూరము 6 సెంటీమీటర్లు అయినా ఆ పట్టణాల మధ్య వాస్తవ దూరము ఎంత? సో ఒక పటం ఉన్నది. ఆ పటములో 1:2,50,000 స్కేలు ఎంత? 1:2,50,000. స్కేలు 1:2,50,000. ఓకేనా? సో ఎప్పుడు కూడా ఒక పటంలో స్కేలు ఏ విధంగా ఉంటుందంటే దాన్ని సెంటీమీటర్లలో చూపిస్తారు అన్నట్లు. సో ఇది 1 అనేది 1 సెంటీమీటర్ అయితే 1 సెంటీమీటర్ అయితే ఇది ఎంత అవుతుంది? 2,50,000 సెంటీమీటర్లు అవుతుంది. అంటే 1 సెంటీమీటర్కి 2,50,000 అయితే 6 సెంటీమీటర్లకి ఎంత మనం కనుక్కోవాల్సింది అంతే. సో 1 సెంటీమీటర్కి 250000 అయితే 6 సెంటీమీటర్స్కి ఎంత? ఇది కనుక్కుంటే ఆన్సర్ వచ్చినట్లే. సో అడ్డగుణకారం చేయండి. 6 × 250000, 6 × 250000 అంటే 2,50,000 బై 1. సో 6 0 0, 6 0 0 0 0, 6 5 30. సో 0 3 క్యారీ. 6 2 12, 12 + 3 15. సో 15,00,000 వచ్చింది. సో ఇది సెంటీమీటర్లలో ఉన్నది. సో దీన్ని మనం ఇప్పుడు ఇక్కడ ఆన్సర్లో ఏమి ఇచ్చిండంటే కిలోమీటర్లలో అడిగిండు అనమాట. సో ఫస్ట్ ఆప్షన్ 25 కిలోమీటర్స్, సెకండ్ ఆప్షన్ 15 కిలోమీటర్స్, థర్డ్ ఆప్షన్ 10 కిలోమీటర్స్ అండ్ ఫోర్త్ ఆప్షన్ 6 కిలోమీటర్స్. సో అక్కడ సెంటీమీటర్లలో ఉన్నది, మనకేమో ఆన్సర్ ఏమో ఇక్కడ కిలోమీటర్లలో ఉన్నది. సో సెంటీమీటర్లు ఉన్నదాన్ని మనం కిలోమీటర్లలో మార్చాలి. సో సెంటీమీటర్ నుంచి మీటర్లకు మార్చాలి, మీటర్ల నుంచి కిలోమీటర్లకు మార్చాలి. సో
150000 బై సెంటీమీటర్లు ఉన్నది కాబట్టి 1 మీటర్కి ఎన్ని సెంటీమీటర్లు 100. సో 100 ఇంటూ 1 కిలోమీటర్కి ఎన్ని మీటర్లు 1000 మీటర్లకి 1 కిలోమీటర్ కాబట్టి 100 ఇంటూ 1000 రాసిన. ఓకేనా. సో 3 zeros క్యాన్సల్, 3 zeros క్యాన్సల్, 2 zeros క్యాన్సల్, 2 zeros క్యాన్సల్. అంటే ఇప్పుడు సెంటీమీటర్ల నుంచి మీటర్ల నుంచి దీన్ని కిలోమీటర్లలోకి మార్చినాం కాబట్టి ఎంత మిగిలింది 15. సో ఇది 15 కిలోమీటర్స్. సో వాట్ ఈస్ ద ఆన్సర్ 15 కిలోమీటర్స్. అంటే ఫస్ట్ ఆప్షన్ 25 కిలోమీటర్స్, సెకండ్ ఆప్షన్ 15 కిలోమీటర్స్. అంటే సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు 13th ప్రాబ్లం చూద్దాం. 5/7, 3/5, 9/14 మరియు 8/15 భిన్నాలలో అతిపెద్ద భిన్నము ఏది? ఇక్కడ మనకు 4 భిన్నాలు ఇచ్చి ఈ భిన్నాలలో అతిపెద్ద భిన్నం ఏది అని ఇక్కడ క్వశ్చన్ ఉన్నది. సో ఫస్ట్ మనం డైరెక్ట్ మెథడ్లో చేద్దాం. 5/7, 3/5, 9/14, 8/15. ఓకేనా. సో ఇది కొట్టివేత చేయడానికి ట్రై చేద్దాం. సో 7తోని 5 పోదు కాబట్టి పక్కన 0 ఇస్తే పైన 0 పాయింట్ వస్తుంది. సో 7 7 49. సో 1 సంథింగ్ అట్లా మిగులుతుంది. అది తర్వాత చూద్దాం. నెక్స్ట్ 3/5. ఈ 3 కూడా 5తోని పోదు కాబట్టి పక్కన 0 కాబట్టి ఇక్కడ 0 పాయింట్. సో 5 6 30. ఇది పోయింది. సో ఇది 0.6 కంటే 0.7 కాబట్టి దీని ఈ 3/5 కంటే 5/7 పెద్దది. ఓకేనా. సో ఇక్కడ చూద్దాం 9/14. ఈ 9 14తోని పోదు కాబట్టి ఇక్కడ 0 వేసినాం కాబట్టి ఇక్కడ 0 పాయింట్. సో 14 6 84. సో పాయింట్ల అలా సమ్మిట్ వస్తుంది. 14 1 సో ఇది కూడా 0.6 కాబట్టి ఈ 0.7 పెద్దది. అంటే 9/14 కంటే 5/7 పెద్దది. ఇక మిగిలింది 8/15. ఇందులో 5/7 లేదా 8/15 ఈ రెండింటిలో ఏదో ఒక ఆన్సర్ ఉంటుంది. సో ఇక్కడ కూడా ఈ 8 అనేది 15తోని పోదు కాబట్టి పక్కన 0 ఇద్దాం. సరేనా. సో 15 5 75. సో ఇది అన్నింటికంటే చిన్నది. ఇక 5 వచ్చింది, సారీ ఇక్కడ 0 పాయింట్ వేయాలా, 0 పాయింట్. ఈ 0 పాయింట్ వచ్చింది కాబట్టి ఈ మూడింటికంటే చిన్నది. సో ఆటోమేటిక్గా ఇదే పెద్దది అవుతుంది. ఇదంటే ఇది 5/7. సో ఫస్ట్ ఆప్షన్ 5/7 అనేది కరెక్ట్. ఒకవేళ మీకు ఇది పాయింట్లలో ఉన్నది కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వచ్చు. సో ఇంకొక షార్ట్ కట్ మెథడ్ ఉన్నది, అది కూడా చెప్తా. సరేనా. సో 5/7 3/5 ఈ రెండింటిని అడ్డగుణకారం చేసి వచ్చిన వాల్యూస్ని ఇటు సైడ్ పక్కన రాయాలి. సో 5 5 25, 7 3 21. సో ఈ రెండింటిలో ఏది పెద్దది? 25. ఇది ఫస్ట్దే పెద్దది కాబట్టి ఈ రెండింటిలో కూడా ఇదే పెద్దది అన్నట్లు. ఓకేనా. నెక్స్ట్ 9/14 ఇంటూ 8/15. 9/14 8/15 ఈ రెండింటిని అడ్డగుణకారం చేయగా సో 15 ఇంటూ 9 135 అండ్ 14 ఇంటూ 8 112. సో ఈ రెండింటిలో ఏది పెద్దది? ఈ ఫస్ట్ది 135 పెద్దది కాబట్టి ఈ రెండింటిలో కూడా 9/14 అనేది పెద్దది అవుతుంది. సో నెక్స్ట్ 5/7 9/14 ఈ రెండింటిలో ఏదో ఒక ఆన్సర్ కదా. సో ఈ రెండింటిని కూడా సేమ్ ఆ విధంగానే చేయాలి. సో 5/7 ఇంటూ 9/14. 5 14 70 అండ్ 7 9 63. సో ఈ రెండింటిలో ఈ ఫస్ట్ వనే లార్జర్ నంబర్. సో 5/7 అనేది అన్నిటికంటే అతి పెద్ద భిన్నం అన్నట్టు. సో 5/7 ఈజ్ కరెక్ట్. సో ఇది షార్ట్ కట్ మెథడ్.
ఇది డైరెక్ట్ మెథడ్, ఇదే కరెక్ట్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ పాయింట్ అలా చెప్పినా కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వచ్చు. సో ఇలా రాకుంటే ఈ విధంగా ట్రై చేయండి. ఓకేనా? ఒక సమగణపు యొక్క ప్రతి అంచును రెట్టింపు చేసిన ఏర్పడు సమగణపు ఘనపరిమాణము మొదటి సమగణపు ఘనపరిమాణానికి 1/8 రెట్లు ఉంటుందా, లేదా 4 రెట్లు ఉంటుందా, 16 రెట్లు ఉంటుందా, 8 రెట్లు ఉంటుందా? సో ఒక సమగణం అంటే అన్ని అంచులు సమానంగా ఉన్నదాన్ని సమగణం అంటారు. సో ఇక్కడ ఈ అంచును ఏతో సూచిస్తారు. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 2 అనుకుందాం. అక్కడ ఇవ్వలేదు కానీ మనం 2 అనుకుందాం. ఓకేనా? సో ఘన పరిమాణానికి సూత్రం ఏంటిది? పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తు. సో ఏ ఇంటూ ఏ స్క్వేర్, ఏ స్క్వేర్ ఇంటూ ఏ క్యూబ్. సో ఘన పరిమాణానికి సూత్రం ఏంటిది? ఏ క్యూబ్ అన్నట్లు. ఓకేనా? సో ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత అనుకున్నాం? 2. సో 2 క్యూబ్ ఈక్వల్ 2 ఇంటూ 2 ఇంటూ 2. సో 2 2 4, 4 2 8. సో 8 సెంటీమీటర్ క్యూబ్ అనుకుందాం ఘన పరిమాణం మొదటి సమగణానికి. ఇప్పుడు రెండవ సమగణానికి ఏం చేయాలి? రెట్టింపు చేయాలి. సో ఇక్కడ 2 ఏ ఈజ్ ఈక్వల్ 2 తీసుకున్నాం. సో ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు దీనికంటే రెట్టింపు అంటే 2కి రెట్టింపు ఏంటిది? 4. సో ఈజ్ ఈక్వల్ టు 4. సో ఇది దీని యొక్క ఘన పరిమాణం కనుక్కుంటే ఏ క్యూబ్ కాబట్టి 4 క్యూబ్ అవుతుంది. సో 4 ఇంటూ 4 ఇంటూ 4. సో 4 4 జా 16, 16 4 జా 64 సెంటీమీటర్ క్యూబ్ అనుకుందాం. సో ఈ రెండవ ఘన పరిమాణం ఈ మొదటి సమగణపు ఘన పరిమాణానికి ఎన్ని రెట్లు ఉన్నదనేదే క్వశ్చన్. సో అది రావాలంటే 64/8 చేయాలి. 64/8. సో 8 జా 64. సో ఎన్ని రెట్లు ఉంటుంది? 8 రెట్లు. ఓకేనా? సో ఒకటో ఆప్షన్ 1/8 రెట్లు, రెండవ ఆప్షన్ 4 రెట్లు, మూడవ ఆప్షన్ 16 రెట్లు, నాలుగవ ఆప్షన్ 8 రెట్లు. సో నాలుగవ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ఓకే, 15th క్వశ్చన్ ఒకసారి చూద్దాం. సో క్రింది వానిలో పైథాగరియన్ త్రికము కానిది. సో ఇక్కడ కొన్ని 4 ఆప్షన్స్లలో భుజాలు ఇచ్చిండు. సో అందులో పైథాగరియన్ త్రికము కానిది ఏది అనేది మనం కనుక్కోవాలి. సో పైథాగరియన్ త్రికం అంటే నథింగ్ బట్ లంబకోణ త్రిభుజం. సరేనా? సో ఇందులో మనం ఆప్షన్స్ నుంచి క్వశ్చన్కి ఎలా పడుతుంది ఈ క్వశ్చన్లో. సో ఈ రెండు భుజాల వర్గాల మొత్తం కర్ణం యొక్క వర్గానికి సమానమైతే అది పైథాగరియన్ త్రికము లేదా లంబకోణ త్రిభుజము అవుతుంది. ఒకవేళ సమానం కాకుంటే అది పైథాగరియన్ త్రికము కాదు. సో మనం కానిది కనుక్కోవాలి. ఓకేనా? సో ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. 5, 12, 13. ఈ 13 ఇక్కడ ఎందుకు రాస్తున్నామంటే ఈ భుజం కంటే కర్ణం ఎప్పుడు కూడా ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా ఈ భుజం కంటే కర్ణం ఎప్పుడు కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఎక్కువ ఉన్న దాన్ని ఇక్కడ కర్ణం దగ్గర రాయాలి. సో ఈ రెండు భుజాల వర్గాల మొత్తం ఈ కర్ణం యొక్క వర్గానికి సమానమైతే అది పైథాగరియన్ త్రికము అవుతుంది. సో 5 స్క్వేర్, 12 స్క్వేర్, 13 స్క్వేర్ చూద్దాం ఇప్పుడు. సో 5 5 జా 25 ప్లస్ 12 12 జా 12 స్క్వేర్ 144 ఈక్వల్ టు 13 స్క్వేర్ 169. సో 25 ప్లస్ 144 169. 169 ఈక్వల్ టు 169. ఇక్కడ ఈ రెండు వర్గాల మొత్తం కర్ణం యొక్క వర్గానికి ఇది సమానం. కాబట్టి ఈ భుజాలు 5, 12, 13 అనేవి పైథాగరియన్ త్రికమును సూచిస్తున్నాయి. సో ఇది పైథాగరియన్ త్రికమే. సో కాకపోతే మనం పైథాగరియన్ త్రికము కానిది లేదా లంబకోణ త్రిభుజము కానిది అనేది మనం కనుక్కోవాలి.
సో నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం. సో నెక్స్ట్ ఆప్షన్ ఏమున్నది, 6, 8, 12. సో ఈ రెండు భుజాల వర్గాల మొత్తం కర్ణం యొక్క వర్గానికి సమానం అవ్వాలి, అది పైథాగోరియన్ త్రికం అవుతుంది. సో 6 స్క్వేర్ ఎంత, 36, ప్లస్ 8 స్క్వేర్ ఎంత, 64, ఈక్వల్ టు 12 స్క్వేర్ ఎంత, 144. సో 64 ప్లస్ 36 ఎంత, 100, ఈక్వల్ టు 144. సో ఈ రెండు భుజాల వర్గాల మొత్తం కర్ణానికి సమానం అవ్వాలి కాబట్టి ఇది పైథాగోరియన్ త్రికము కాదు. మనకు కానిది అడిగిండు కాబట్టి ఆన్సర్ ఇదే. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, పార్ట్ 2లో లాస్ట్ క్వశ్చన్ 16th వన్. నెక్స్ట్ 17th క్వశ్చన్ అనేది పార్ట్ 3లో స్టార్ట్ అవుతుంది. ఆ పార్ట్ 3 అనేది 2017 మ్యాథ్స్ పేపర్ 1లోది లాస్ట్. తర్వాత టాపిక్ వైజ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది ఉంటుంది. సో 16th క్వశ్చన్ చూద్దాం ఒకసారి. 32.75 సెంటీమీటర్లు పొడవు గల ఒక గాజు కడ్డీ విరిగి 3 ముక్కలైంది. 2 ముక్కల యొక్క పొడవులు 7.05 సెంటీమీటర్లు మరియు 12.325 సెంటీమీటర్లు అయిన 3వ ముక్క పొడవు ఎంత? సో ఒక గాజు కడ్డీ ఉన్నదనుకుందాం. దీని యొక్క మొత్తం పొడవు ఎంత? 32.75. అయితే ఇది 3 ముక్కలైందట. సో దీన్ని 3 ముక్కలు చేద్దాం. ఓకేనా? సో అందులో రెండు ముక్కల పొడవులు ఆల్రెడీ క్వశ్చన్లోనే ఉన్నది. సో ఫస్ట్ వన్ 7.05 సెంటీమీటర్స్ అండ్ సెకండ్ వన్ 12.325. సో ఈ రెండు ఇచ్చిండు, ఇది కనుక్కోవాలి. ఆల్రెడీ మొత్తం ఉన్నది అంటే ఈ రెండింటిని కలిపి ఈ మొత్తం నుంచి తీసేస్తే మూడవ ముక్క యొక్క పొడవు అనేది మనకు తెలిసిపోతుంది, అదే ఆన్సర్ కూడా అవుతుంది. ఓకేనా? సో ఈ రెండింటిని ఫస్ట్ కలుపుదాం. సో 7.05 12.325. ఇక్కడ ఏం లేకుంటే 0 పెట్టుకోవచ్చు, ప్లస్ చేయాలి. సో 0 + 5 5 + 2 7 0 + 3 3 పాయింట్కి పాయింట్ 7 + 2 9 1కి 1. సో 19.375. ఈ రెండు ముక్కల యొక్క మొత్తం ఎంత? 19.375. సో ఈ మొత్తం నుంచి ఈ రెండింటి మొత్తాన్ని తీసేస్తే మూడవ ముక్క పొడవు మనకు తెలుస్తుంది. సో 32.75 నుంచి 19.375ని మనం తీసేయాలి, అంటే మైనస్. ఓకేనా? సో ఇక్కడ ఏం లేకుంటే 0 రాసుకోవచ్చు. పాయింట్ తర్వాత అటు అంకెల తర్వాత 0 రాసుకోవచ్చు రైట్ సైడ్లో, కానీ లెఫ్ట్ సైడ్లో అంకెల ముందర మనం 0 రాయకూడదు ఎప్పుడు కూడా. ఓకేనా? సో ఇక్కడ 0తోని 5 పోదు కాబట్టి ఒకటి తీసుకుందాం. సో ఇది 4 అవుతుంది. 10 నుంచి 5 తీస్తే 5. సో 4 నుంచి 7 పోదు, మళ్ళీ ఒకటి తీసుకుందాం. ఇది 14 అవుతుంది, ఇది 6 అవుతుంది. సో 14 నుంచి 7 తీస్తే 7. సో 6 నుంచి 3 తీస్తే 3 పాయింట్కి పాయింట్. 2 నుంచి 9 పోదు కాబట్టి ఇక్కడ నుంచి ఒకటి అటు తీసుకుందాం. 12 అవుతుంది, ఇది 2 అవుతుంది. సో 12 నుంచి 9 తీస్తే 3. 2 నుంచి 1 తీస్తే 1. సో ఆన్సర్ ఎంత? 13.375. ఇది దీని యొక్క పొడవు 13.375. సో మనకు వచ్చింది మనకు అడిగింది దీనికి సంబంధించిన క్వశ్చన్ కాబట్టి ఆన్సర్ ఎంత? 13.375. అంటే ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. ఓకేనా? థ్యాంక్ యూ.